ఎక్కడ చేయూత 18,750 రూపీస్ లేదు. ఓసీకి 15,000 రూపీస్ రాలే. 3 మంత్స్ అయిపోయింది, అది 4 మంత్స్ అయిపోయింది. విద్యా దీవెన నేను ప్రజలను చదివిస్తాను ఎక్కడ మొత్తం ఏది రిలీజ్ కాదు. మాట తప్ప మడం తిప్పమనేది కాదు, మొత్తం అన్ని తిప్పిపోయిండేది. ఏమి లేదు, చాలా లాస్. ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ఫార్మర్స్ కి న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. చూడండి, నేను ఉన్నాను, మీరు అట్లా అనొద్దండి. నేను రాయదుర్గం రైతు రక్షణ వేదికని స్థాపించిండేది మీకు తెలుసు కదా. ప్రతి ఆటో వెనకాల ఏం చేస్తాము అనేది చెప్పిండేది నిజం కదా. ఆ రోజు వారం 2-3 రోజులన్నా కానీ నువ్వు న్యూస్ పేపర్లో టీవీలో చూసింటావు. నేనేం పోరాడుతున్నాను, పోరాడితే పోయేది ఏం లేదు, సాగునీటి సాధన చెప్పాను. సాగునీరు వస్తే ఆ సాగునీరునే ఫిల్టర్ చేసుకొని తాగునీటికి కూడా వాడుకోవచ్చు. ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను బీటీపీ డ్యామ్కి నీళ్ళు తేలేదు అని క్వశ్చన్ చేసినాను. ముంటికల్ ప్రాజెక్ట్ ఇంతవరకు ఎందుకు కట్టలేదని అడిగినాను. హెచ్ఎల్సి కెనాల్కి ఏమైతే ఉందో దానికి వరంబత్తు న్యాలు చేయలేదని అడిగినాము. ఇంకా కొత్త ప్రాజెక్టులు నీళ్లు ప్రతి చెరువుకి నీళ్ళు వచ్చేటట్ల మల్లాపురం చెరువుకి బీటీపీ డ్యామ్ ద్వారా పైప్ లైన్లో నీళ్ళు ఇవ్వాలని అడిగినాము. నేను రైతు రక్షణ వేదిక స్టార్ట్ చేసి ప్రతి ఊరు తిరిగిన తర్వాతనే ఇప్పుడు కాళూరు శ్రీనివాసులు కానీ మెట్టుగోవింద్ రెడ్డి గారు కానీ చెప్తుండారు ఏమని, మేము రైతులకు చేస్తాము, మేము నీళ్ళు తెస్తాము అని. అంతవరకు ఎవరైనా మాట్లాడుతుంటామన్నా? ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండేది. ఇది గుర్తించే నాకు బీసీవై పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. చూడప్ప, నువ్వు రైతుల కోసం పోరాడుతున్నావు, నీకు రైతు గుర్తిస్తున్నా, నువ్వు రైతులకి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు రైతులు సపోర్ట్ తీసుకొని ఓట్లు తీసుకొని నువ్వు రా అసెంబ్లీకి, ఇది మీ ఊరు సమస్యలు నేను తీరుస్తామని చెప్పి నాకు టికెట్ ఇచ్చినారు. అది గుర్తుపెట్టుకొని అక్కకు మర్చిపోతున్నాక ఇన్నేళ్ళు 77 ఏళ్ళుగా ఊరికి వేసుకుంటూ పోయినాం. అయితే సైకిల్ లేదంటే ఫ్యాను లేదంటే హస్తంకి ఇట్లా వేసుకుంటూ పోయినాము. కథ మారింది, కాలం మారింది, మనము మారదామంట. ఇది ఎట్లా పెట్టిస్తున్నారంటే ఇప్పుడు జట్కాకి గుర్రము జట్కా కట్టిన తర్వాత ఇట్లా లెఫ్ట్ రైట్ ఆడ సుడుకుని ఇట్లా అడ్డం పెట్టాడు సార్. చూడు, ఇట్లా వైఎస్ఆర్ ఒక దిక్క టీడీపీ ఒక దిక్క పెట్టిస్తున్నారు. ఇట్లే చూడమని దీన్ని తీసి బయటికి తిరిగి చూడండి, నేను కనిపిస్తాను, రైతుల కోసం పోరాడుతున్నాను, రైతు గుర్తున్నది ఉంది, నాకు ఓటేయండి, గెలిపించండి. ఆ తర్వాత నేను ఇక్కడే పల్లెపల్లిని లోకల్ లీడర్. నేను వేరే వాళ్ళలాగా అనంతపురం నుంచో ఇంకాటి నుంచో నేను రాలే, నేను లోకల్ లీడర్ని కాబట్టి సమస్యలు తీరుస్తాను. నాకు ఆ శక్తి ఉంది, నేను లాయర్ని. మీకు ఏం సమస్యలు వచ్చినా కోర్టుకు పోయి కానీ పోరాడతాను, పోలీస్ స్టేషన్ పోయి పని మీకోసం నిలబడతాను, కొట్లాడతాను. మీరు నా కోసం చేయాల్సింది ఒకే ఒక పని, మే 13వ తారీఖు రైతు గుర్తు యాడుందో ఎదుర్కొని రైతు గుర్తు కోటేయండి. ఎమ్మెల్యేకి ఒకటే ఉండేది, 2 ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యే బ్యాలెట్, ఇంకొకటి ఎంపీ బ్యాలెట్ సీట్, 2 ఉంటాయి. ఎమ్మెల్యేది యాడుందని అడిగి, ఇది పర్టికులర్గా ఇది ఎమ్మెల్యేదే అని అడిగి, రైతు గుర్తు యాడుందో సీరియల్ నెంబర్ చూసి చెప్పండి. 2-3 రోజుల్లో సీరియల్ నెంబర్ వస్తుంది, అది కూడా పంపిస్తాను. అది కూడా తీసుకొచ్చి మళ్ళీ చెప్పిపోతాను మీ ఊరికి వచ్చి. గుర్తుపెట్టుకోండి అన్న, బ్యానర్లు అన్నీ వస్తాయి, సీరియల్ నెంబర్లు వస్తాయి, బ్యానర్లు వస్తాయి. రైతు గుర్తు జనాలకు తీసుకోండి అన్న, ఏముందన్న చూస్తే ఇది గుర్తు వస్తుంది. రైతు గుర్తు ఇవి నువ్వు కుసైనట్లే కుసైనట్టు తలపా కట్టుకొని కుసైనట్టు సేమ్ రైతు గుర్తు. నువ్వు కుసైనట్లే కుసైనాడు, తలకు చుట్టుకొని కుసైనాడు. నువ్వు టవల్లో భుజం కేసుకెళ్ళి తలకు చుట్టుకెళ్ళాడు, అంతే, ఏం తేడా లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటే వేసేది కాదన్నా. నేను నాకుండే 14 రోజుల టైంలో నేను అందరినీ కలవలేదు. మీలాంటి వాళ్ళు 100 మందికి చెప్పాలన్నా, చెప్పండి, తీసుకుపోండి. ఏం బాబు మీకు ఓటు వచ్చిందే, రా ఇట్లా రాపా, ఏం నీ పేరు? రా నగేష్, రా నగేష్, మీతో మాట్లాడారు, రాబా బాబు, రాపా.